నిదురరాదే చెలి నిదురరాదే నిదురరాదే చెలి నిదురరాదే రేయల్ల ప్రియునికై రెప్పలార్పగవేచి రేయల్ల ప్రియునికై రెప్పలార్పగవేచి నిదురరాదే చెలి నిదురరాదే చెలులెంత చెప్పినా తలపేమో మారదే చెలులెంత చెప్పినా తలపేమో మారదే మనసెంత చిలిపిదో క్షణమైన ఆగదే చెలులెంత చెప్పినా తలపేమో మారదే మనసెంత చిలిపిదో క్షణమైన ఆగదే నిదురరాదే చెలి నిదురరాదే తను వెళ్ళబోడికి నాను మోవి నేను పిలిచే తను వెళ్ళబోడికి నాను మోవి నేను పిలిచే ఎనలేని బాధనా ఎదలోతులను తొలిచే ఎనలేని బాధనా ఎదలోతులను తొలిచే నిదురరాదే చెలి నిదురరాదే చాతకము మొయిలోకై సలిలమ్ముకై వేను వేచినటు తప్పించి విరహాన మీరా జాతకము మొయిలుకై సలిలమ్ముకై మేను వేచినటు తప్పించి విరహాన మీరా నిదురరాదే చెలి నిదురరాదే. కమలకు ఎంతకు నిద్ర పట్టకపోవడంతో గది నుండి బయటికి వచ్చింది. ఆకాశం వంక చూస్తూ ఇంత విశాల ప్రపంచంలో తాను కోరుకుంటున్న ఒక చిన్న ఇల్లు కూడా తనకు దొరకట్లేదని కుమిలిపోసాగింది. ఇంతలో ఉమేషుడు వచ్చి, అమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె దుఃఖం కట్టలు కట్టుగా పొంగింది. ఆ తెల్లవారి కమలకు అలసటగా ఉన్నది. అప్పుడప్పుడే ఎండవేడి కూడా కాస్త తగ్గింది. నది కూడా అలసిపోయినట్టు అతి నెమ్మదిగా ప్రవహిస్తున్నది. ఎండవేడికి వాడిపోయిన చెట్లు బాటసారుల వలె 2 గట్ల మీద వేళ్లాడుతున్నాయి. ఇంటి పనులలో ముందుగా ఏమేం చేయాలని అడగడానికి ఉమేషుడు వస్తే, ఉమేషా, నన్ను విసిగించకు, వెళ్ళిపో అన్నది కమల. కానీ ఉమేషుడేనా అలా వదిలిపెట్టిపోయేవాడు. అమ్మా, నిన్ను విసిగించను, పొడులు చేద్దామని వచ్చాను. బయట పచారులు చేస్తున్న రమేషుడికి కమల కనపడకపోయేసరికి ఈరోజు ఏమైంది, కమల ఎందుకు కనపడలేదు అని గదిలోపలికి వచ్చి, కమల, నీ ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు. కానీ కమల సమాధానం ఇయ్యలేదు. ఎందుకో అతని పరామర్శ అవసరం లేదనిపించి తల ఊపి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇక తను ఈ సమస్యను తొందరగా పరిష్కరించుకోవాలి, లేకుంటే పర్యవసానం అంతగా బాగుండదు అనుకొని అందుకోసం ముందుగా తన మనసులోని విషయం, ఒకదాని వెంట మరొకటి జరిగిన విషయాలు ఎలా జరిగాయన్నది సవివరంగా హేమనళినికి ఉత్తరం రాస్తే సమస్య పరిష్కారం సులువవుతుందేమోనని ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు. రాస్తున్నాడు, నచ్చక చింపేస్తున్నాడు, రాస్తున్నాడు, నచ్చక చింపేస్తున్నాడు. ఇలా కొంతసేపు గడిచింది. అంతలోనే, అయ్యా, మీ పేరేమిటో తెలుసుకోవచ్చునా అనే కొత్త గొంతును విని ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు.
నెరసిన తల, మీసం, గడ్డంతో ఒక వృద్ధుడు కనపడ్డాడు. రమేషుడు ఉత్తరం రాయడంలో మునిగిపోయి ఎదురుగా ఉన్న వృద్ధుడిని పట్టించుకోలేదు. వచ్చిన తను రమేషుడిని చూసి, మీరు బ్రాహ్మణుల వలె ఉన్నారే, అవునా? మీకు శుభోదయం. మీ పేరు రమేష్ బాబు అని తెలుసు. మా ప్రాంతంలో పరిచయం చేసుకోవడానికి ముందుగా మీ పేరు అడిగి తెలుసుకుంటాం. ఇదొక మంచి స్నేహ లక్షణం. కానీ ఈ తరం వాళ్ళకి అలా అడిగితే కోపం వస్తుంది. మీకు కూడా కోపం వస్తున్నదా? మీకు నచ్చకుంటే నాకు చెప్పవచ్చు, లేదా కోపడవచ్చు. ఒకవేళ మీరే నన్ను నా పేరు అడిగితే కనుక నా పేరు, మా తండ్రి పేరు, మా ఊరి పేరు కూడా చెప్తా. నిజం చెప్పాలంటే మా తాత పేరు చెప్పడానికి కూడా వెనకాడను. రమేషుడు నవ్వి, నా పేరు అడిగితే అందరి వలె కోపగించుకునేవాడిని కాను. ఇంతకు మీ పేరేమిటి? మీ పేరు తెలుసుకోవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నా పేరు త్రైలోక్య చక్రవర్తి. నదికి అవతల వైపు ఉన్న వారు నన్ను మాత్రం మాతుల చక్రవర్తి లేదా మాతుల అని పిలుస్తారు. మీరు చరిత్ర చదివే ఉంటారు. భరతుడు రాజచక్రవర్తి అంటే భరతఖండ సార్వభౌముడు అని అర్థం. అలాగే ఈ పడమటి ప్రాంతానికి నేను చక్రవర్తిని. మీరు పడమటికి వెళ్ళినప్పుడు నా గురించి వింటారు. మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అనగానే రమేషుడు గోలండులో రైలు దిగిన వెంటనే పొగబోడ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టు కేక వినపడింది. కేక విని పడమటి ప్రాంతాలు చూడాలనుకున్న నేను ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించుకునేదాకా ఓడ ఆగదని, అందులోకి ఎక్కిన తర్వాత ఆలోచించుకోవచ్చని వెంటనే ఎక్కాను. అందుకే ఇంకా నిర్ణయించుకోలేదు అన్నాడు. నేను పూర్తిగా మీకు విరుద్ధం. ఎందుకంటే నేను ఎటు వెళ్ళాలో నిశ్చయించుకున్న తర్వాతనే ఓడ కానీ బండి కానీ ఎక్కుతాను. మీరెక్కడికి వెళ్ళాలనేది అనుకోకపోయినా నేను మిమ్మల్ని ఏమీ అనను. నా మీద కోపం తెచ్చుకోకండి. నాకు మీరంటే ఎంతో గౌరవము. అడగడం మరిచాను, మీ శ్రీమతి గారు పడవలో ఉన్నారా అన్నాడు మాతలుడు. జవాబు ఇవ్వడానికి క్షణంసేపు ఆగాడు. రమేషుడు వెంటనే జవాబు ఇవ్వకపోయేసరికి, క్షమించండి, ఆమె పడవలో ఉన్నదని నాకు తెలుసు. ఎలా అంటే నాకు కొంచెం ఆకలి ఎక్కువ, తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వంటింటి వైపు వెళ్ళినప్పుడు మీ శ్రీమతి గారు వంట చేస్తూ కనపడ్డారు. ఆమెతో, అమ్మా, నేను పడమటి సీమ మాతుల చక్రవర్తిని, మీరు నాకు పని చెప్పడానికి మొహమాట పడకండి అని చెప్పాను. మీరు వయసులో చిన్నవారైనా కూడా ఉత్తమ ఇల్లాలు ఎలా ఉంటారో అలా ఉన్నారండి. మీరు వంటింట్లో పనులు చేస్తూ ఉంటే బాగాలేదు. నాకెవరూ లేరు, రాను రాను నేను ఎలాంటి వాడినో మీకే తెలుస్తుంది అంటూ మీరు నా మీద దయ ఉంచి నేను ఉండడానికి కొంచెం ఆశ్రయం ఇస్తే నా కష్టాలు తీరుతాయని అన్నాను. ఆమె నవ్వింది. నేను మంచి రోజు పంచాంగంలో చూసుకొని బయలుదేరాను. అందుకే ఎన్నో ప్రయాణాలు చేశాను, కానీ ఇంత మంచి రోజు నా జీవితంలో ఎన్నడూ రాలేదు. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు కాబట్టి చాలాసేపు ఇక్కడ ఉండను. మీరు ఒప్పుకుంటే వంటింట్లో మిగిలిన పని చేస్తాను. పాపం చిన్న పిల్ల, పట్టుకార పట్టుకొని ఆమె చేతులు కందిపోకూడదు. దయచేసి మీరు లేవకండి. మీరేదో రాసుకుంటున్నారు, రాసుకోండి. నా గురించి నేను అమ్మాయికి చెప్పుకుంటాను అంటూ మాతుల చక్రవర్తి వంటగది వైపుకు వెళ్ళాడు. ఆహా, ఎంత మంచి రుచికరమైన వాసన, ముక్కు పుటాలను అదరగొట్టుతున్నది అంటూ వంటింటి లోపలికి చూస్తూ, రుచి చూడకుండానే ఎవరైనా చెప్తారు ఇది చేపల కూర వాసన అని అంటూ, అయినా నేను మీకు మజ్జిగ చిలికి పెడతాను. వాయువ్య ప్రాంతం చాలా వేడిగా ఉంటుంది, అందుకే అక్కడ మజ్జిగ ఎక్కువగా వాడతారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేవారు మజ్జిగను రుచిగా తయారు చేస్తారు. ముసలివాడు ఏదో ఏమిటేమిటో వాగుతున్నాడు. చింతపండు లేకుండా మజ్జిగ ఎలా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మీరు చింతపండు కొరకు ఆలోచించకండి, ఒక్క నిమిషంలో తెస్తాను అంటూ కాగితం చుట్టి ఉన్న ఊరగాయ కుండను తెచ్చాడు. పాలు తోడు పెట్టుకోవడానికి కావలసినంత తీసుకోండి. మిగిలినది 4 రోజులైనా పాడవదు. అట్టే పెట్టుకోవచ్చును. పెరుగు తోడుకున్న తర్వాత రుచి చూడండి, అప్పుడు అనుకుంటారు. మాతుల చక్రవర్తి వట్టి మాటలు మాట్లాడలేదు అని అప్పుడు అనుకుంటారు.
పక్కకు జరగండి, చేతులు కడుక్కోండి, మధ్యాహ్నం భోజనం వేళైంది. మీరు ఎంతవరకు వంట చేశారో చూసి మిగిలిన వంట నేను చేస్తాను. మీరేం బెంగ పడకండి. నాకు వంటలో అనుభవం బాగానే ఉన్నది. నా భార్యకు ఆరోగ్యం బాగాలేనప్పుడు తీసుకున్న ఆహారం జీర్ణం కాక బాధపడుతూ ఉండేది. అప్పుడు మజ్జిగ చేయడం నేర్చుకున్నాను. నా మాటలకు మీకు నవ్వు వస్తున్నది కదా? నేను నిజమే మాట్లాడుతున్నాను. అయితే మీరు నాకు మజ్జిగ చేయడం త్వరలోనే నేర్పుతారన్నమాట, నవ్వుతూ అన్నది కమల. అన్నన్నా, అంత తొందరగా నా నేర్పరితనాన్ని ఇంకొకరికి నేర్పలేను. మొదటి రోజు మజ్జిగ రుచిగా చేస్తానని చెప్పి మీకు నచ్చే విధంగా చేయకపోతే ఈ విద్య నేర్పిన నా గురువు నా వైపు కోపంగా చూస్తాడు. ముందు 3-4 రోజులు మీ మెప్పు పొందేలా వంట చేస్తాను. అంత రుచిగా వంట చేసినందుకు నన్ను ఎలా సంతోషపెట్టాలా అనే బెంగ మీకేమీ వద్దు. ఎలాగంటే నేను తాంబూల ప్రియుడిని, ఎక్కువగా వేసుకుంటాను. అలానే మొత్తం పోక చెక్క ఒక్కసారే తినను. ఆ విషయం ఎక్కువగా చెప్పలేను. మీరు ప్రేమమూర్తులు కనుక అది గ్రహించి తాంబూలం ఇచ్చారు అని పక్కకు తిరిగి ఉమేష్ను చూస్తూ, ఓ అబ్బాయి, నీ పేరేమిటి అని అడిగాడు మాతుల. ఉమేషుడు బదులివ్వలేదు. ఎందుకంటే ఈ కొత్త వ్యక్తి కమల అభిమానం పొందితే తనను అభిమానించదేమోననే అనుమానంతో అసలే మాతుల చక్రవర్తి అక్కడికి రావడం ఇష్టం లేదు వాడికి. అమ్మా, ఉమేషుడిని నేను ప్రేమగా చూస్తాను, అతడితో కలిసిమెలిసి ఉంటాను. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు అంటూ, ఉమేషా, మనం వెంటనే వంట మొదలు పెడదాం, ఊరికే కాలక్షేపం చేయవద్దు. కమల ఏమీ మాట్లాడక ఊరికే శూన్యంగా చూస్తుండడం మాతులకు అనుకూలమైంది. రమేషుడికి కూడా మాతుల చక్రవర్తి రావడం కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కమల చాలా చిన్న పిల్ల, కానీ తనకు తానే గృహిణిగా చేయవలసిన పనులన్నీ అనుభవజ్ఞుల వల్ల చేయాలని చేయడం వల్ల బాగా అలసిపోతున్నది. కొన్ని నెలల నుండి తమ మధ్య బంధుత్వం పట్ల కొంత నిరాశకు లోనైంది. కానీ ఆమె బాధపడుతున్నట్టు తనకు తెలియకుండా ఉండేందుకు తన మనసు కష్టపడకుండా నడుచుకునే కమలను పనిలో కూడా కష్టపెడుతున్నాననే తన ప్రస్తుత బాధను మాతుల చక్రవర్తి రావడం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగానే ఉన్నది. ఇలా రమేషుడు ఆలోచిస్తున్నప్పుడు ఆమె తలుపు దగ్గర నిలబడి ఉన్నట్టు గమనించాడు. ఆమె మనసులో ఈ మాతుల చక్రవర్తిని తాను రమ్మని పిలువలేదని, తనకు వంట చేయడం కష్టమేమీ కాదని, అతను ఇక్కడే ఉంటే రమేషునికి అదనంగా ఖర్చు ఎక్కువ అవుతుందని, అతను లేకపోయినా ఇల్లు నిర్వహించుకోగలనని, అతను తనంత తానే వచ్చాడని చెప్పాలని ఆమె ఉద్దేశం. ఇదంతా గ్రహించి, అమ్మా, మీరు చిన్నవారు, మీకు వంటలో సాయం అవసరం, అనవసరంగా శ్రమ పడవద్దు. ఆ విషయంలో రమేష్ బాబు గారికి అభ్యంతరం లేదు అన్నాడు. మాతుల చక్రవర్తి మాటలు ఆమెకు అర్థమై తను గట్టిగా వాదిస్తే ఆ వృద్ధునికి నిలువనీడ కూడా లేకుండా పోతుందని అతని భయమని అనుకున్నది. కానీ అందులో తన ప్రమేయం లేదని రమేషుడికి తెలియాలని ఆమె ఆరాటపడుతున్నది. కమల ఆలోచనను పసిగట్టి వృద్ధ మాతలుడు ఇలా అన్నాడు. రమేష్ బాబు, మీరు చెప్పులు ఎందుకు తొడుక్కుంటున్నారు? ఎందుకంటే అవి మీ పాదాలకు నేలకు మధ్య ఉండి మీ పాదాలకు ఎటువంటి సౌకర్యం కలగకుండా, అంతే కదా? రామాయణంలో రాముడు తన పాదరక్షలను తమ్ముడు భరతుడికి ఇవ్వకుంటే 14 సంవత్సరాల అడవిలో లక్ష్మణుడు అన్నతో ఉండేవాడా? నేను ఇలా మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తున్నది కదా. నిజానికి నేను ఇక్కడ ఉండడానికి అమ్మగారేమీ మిమ్మల్ని ఒప్పించలేదు. అందుకు నాకు ఆశ్చర్యం అనిపించలేదు. కదులుతున్న ఓడలో ఉరికి ఎక్కిన వానికే ఆశ్రయం ఇచ్చిన మాతృమూర్తి, అటువంటి వారికి అన్నీ సాధ్యమే. మంచిది మాతుల, మనం ఎక్కడ బస చేస్తే చూడవలసినవి చూడగలం. దానికోసం ఓడ ఎక్కడ దిగాలి మనం ముందే అనుకుంటే మంచిది. మీ వేగం ముందు పొగ వేగం తక్కువే అన్నాడు రమేషుడు. నన్ను నమ్మండి, మీరు త్వరగానే మనసును సమాధానపరుచుకున్నారు. మన పరిచయం కొద్దిసేపు కిందటైంది కదా, అయినా కూడా మీరు నన్ను సలహా అడగడం నా మీద ప్రేమతోనే అనుకుంటున్నాను. మీరు అడిగారు కనుక చెప్తున్నాను. కాజీపురంలో దిగడం మంచిది. కాజీపురం గులాబీలకు ప్రసిద్ధి. నేను అక్కడే ఉంటాను అన్నాడు మాతుల. ఏమంటావు? కాజీపురం నీకు ఇష్టమేనా అన్నట్టు చూశాడు రమేషుడు కమల వైపు.
ఆమె వెంటనే సరేనన్నట్టు తల ఊపింది. బాధలో విచారంలో ఉన్న రమేషుడు మధ్యాహ్నం అంతా ఒంటరిగా కూర్చుంటున్నాడు. అతను అలా ఒంటరిగా కూర్చోవడం కమలకి ఇష్టం లేదు. చక్రవర్తి ఎప్పుడూ ఏదో ఒకటి బడా బడా బడామని మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. అతను రమేష్ని పక్కనే కూర్చుంటాడు. ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుంది. పొగ ఓడ దాని పాటికది ప్రయాణిస్తూనే ఉన్నది. వేసవికాల సూర్యకిరణాలతో నది మధ్య భాగం శాంతంగాను, ఒక పెద్ద క్యాన్వాస్ వలె, వరి పొలాలు పెద్ద చిత్రపటాల వలె, ఓడరేవులతోనూ ఇసుక దిబ్బలతోనూ, పశువులు మేత మేసే బీడు నేలలతోనూ, ఇనుపరేకులతో తయారు చేసిన దుకాణాలతోనూ, అక్కడక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు వాటి నీడలో ఏరు దాటేందుకు పడవ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల చిన్న చిన్న గుంపులతోనూ దాదాపుగా ఎప్పుడూ ఇలాగే ఉండే దృశ్యం పొగబోడలో కూర్చున్న వారికి పడవ కదులుతూ ఉంటే కనుమరుగైపోతున్నది. ఆ ఎండాకాలపు మధ్యాహ్నం తాపం చల్లారేటట్టు మధ్య మధ్య పక్క గదిలో ఉన్న కమల నవ్వు ప్రశాంతంగా రమేష్ని చెవిలో పడుతూనే ఉన్నది. ఈ అమ్మాయి నవ్వితే ఎంత బాగుంటుంది, విన్న కొద్దీ అలా అలా వినాలనిపిస్తుంది అనుకుంటూ కమల క్రమంగా తన హృదయమంతా ఆక్రమించుకుంటున్నది అనే భావుకతతో అనుకున్నాడు రమేషుడు. కమల తనతో రమేషుడు ఆ విధంగా అంటి ముట్టనట్టున్నా కూడా అతని మీద ఆమె చెడుగా ఆలోచించలేదు. తన వయసున్న ఆడపిల్లల వలె తనకు ఏవో భయాలు, అనుమానాలు, విచారాలు ఉన్నా కూడా ఆమె అవి ఏవీ ప్రదర్శించకుండా చాలా గుంభనంగా ఉంటున్నది. ఆ నది బంగారం వలె మెరిసిపోతున్నది. నేల భాగమంతా హోళీ ఆడినట్టు రంగురంగుల సూర్యుని కాంతితో ఆ చోటంతా వింతగా కనపడుతున్నది. అలా వాతావరణం మార్పుతో అక్కడంతా చూడ చక్కగా ఉంది. ఎక్కువ బాధ్యత లేని గృహిణిగా కమల సంతోషంగా ఉన్నది. రోజులు గడుస్తున్న కొద్దీ అలంకారాలు లేని పద్యరచనల వలె ఉన్న పుస్తకంలోని పేజీల వలె ఉన్నది కమల జీవితం. రోజువారీ పనులతో ప్రతిరోజు కొత్త ఉత్సాహంతో పనులు చేస్తున్నది. ఉమేషుడు మళ్ళీ ఎప్పట్లాగా పొగ ఓడ నుండి తీర ప్రాంతాలకు వెళ్ళి గంప నిండా కూరగాయలు, పండ్లు తేవడం, వాటిని ఎలా తెచ్చావు అని ముగ్గురు అడగడం. ఈ చిక్కుడుకాయలలో గింజలు చాలా పెద్దగా ఉన్నాయి చూడు, ఈ కూరగాయలు ఎంత లేతగా తాజాగా ఉన్నాయో కదా, ఈ పుల్లగంద ఎక్కడ దొరికింది, ఎంత బాగుంది అంటూ ఆశ్చర్యపడుతూ ఉమేష్ను అడగడం మామూలైపోయింది. రమేషుడికి ఇలా కూరగాయలు తేవడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఉమేషునికి డబ్బులే ఇవ్వలేదు. ఇవన్నీ ఎక్కడి నుండి తెచ్చాడని కొంచెం కోపంగా ఉంటే నేనే ఇచ్చాను అని కమల అంటే, అయితే అటు కూరగాయలను ఇటు డబ్బులను 2 రకాల దొంగతనాలు చేస్తున్నాడు అన్నమాట అంటూ ఉమేషుని పిలిచి నీకు ఇచ్చిన డబ్బులు లెక్క చెప్పమని అడుగుతాడు. ఉమేషుడు ఎన్నడూ నిజమైన లెక్క చెప్పాడు. పొరపాటున ఎవరన్నా ఉమేషుడిని లెక్క అడిగితే ఇచ్చిన డబ్బు కన్నా వాడు ఖర్చు చేసినట్టు చూపే డబ్బే ఎక్కువగా ఉండి లెక్క అడిగిన వారు ఆ తేలిన డబ్బును ఇవ్వాల్సి వచ్చేలా ఉండేది. ఉమేషుడు నాకు లెక్కలు సరిగా చేయడం వస్తే నేను ఎక్కడో ఒక న్యాయస్థానంలో బంట్రోతుగా పనిచేసేవాడినే, కానీ ఇక్కడెందుకుంటాను, నేను అలా ఆ పని చేయలేనా తాతగారు అని మాతుల చక్రవర్తికి వినపడేటట్లు తనలో తాను గొణుక్కునేవాడు. అప్పుడు మాతుల చక్రవర్తి రమేషునితో, బాబు మీరు భోజనాలైన తర్వాత అడగవలసినవి అడగండి, కానీ ఇప్పుడు నేను ఒక క్షణం ఉమేషుని వైపు వకాలు తప్పించుకుంటాను. ఉమేష, సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. చాలామందికి తెలియక సంపాదించాలని ప్రయత్నించినా ఏమీ సంపాదించలేరు. కొందరికే సంపాదించే నేర్పు ఉంటుంది. అటువంటి వారిని చూసినప్పుడు వారి నేర్పరితనానికి ఆశ్చర్యపడతాను. రమేష్ బాబు, ఇది కొత్త చోటు, అందున చిక్కుడుకాయల సీజన్ కాదు. అయినా మీకు తీరం నుండి కూరగాయలు తెచ్చేందుకు ఎవరూ లేరు. ఉమేష్ను తప్పు పట్టడం తేలికైన విషయం. వాడి వల్ల తెచ్చేవాడు మాత్రం ఉండరు. మీరు వాడిని వెనకేసుకొని రాకండి మాతుల, అది మంచి పని కాదు అన్నాడు రమేషుడు. అది వాడు పొగ ఓడ దిగక ముందు ఆలోచించాల్సిన మాట. అయినా వాడు తీరానికి వెళ్ళి మన పనులు చేస్తూ ఓడ బయలుదేరే సమయానికి రాలేదనే ఒక్క తప్పు ఉందేమో కానీ
వాడికి ఇతర చెడు అలవాట్లు ఏవీ లేవు అన్నాడు మాతుల. ఉమేషా, పడవలో అందరు నన్ను వైద్యం చేయమని అడుగుతున్నారు. నాకు కూడా సమయాన్ని వృధా చేస్తున్నానేమో అనిపిస్తుంది. నేను వైద్యం చేయాలంటే నాకు కొంత వేపాకు కావాలి. అది కూడా చెట్టు పైభాగాన, అంటే చెట్టు చివర ఉన్న ఆకైతే వైద్యానికి బాగా పనిచేస్తుంది. రేపు ఎక్కడైనా పొగ ఆగితే తెస్తావా? అది సరే కానీ ఆ ఆకుకూరలు శుభ్రంగా కడిగివ్వు, వంట చేస్తాను అన్నాడు. రమేషుడు చీవాట్లు పెడుతున్న కొద్దీ ఉమేషుడు కమల దగ్గరకు అవుతున్నాడు. చక్రవర్తి వచ్చినప్పటి నుండి ఇంటి పనుల నుండి కమల గురించి ఎక్కువ ఆలోచించనక్కరలేకుండానే గడిచిపోతున్నది. మాతుల చక్రవర్తి, ఉమేషుడు, కమల ముగ్గురి మధ్య ఒక చక్కని స్నేహబంధం ఏర్పడింది. ఒకరి మీద ఒకరికి సానుభూతి ఉండడమే దానికి కారణం. వాళ్ళు ముగ్గురు పనిచేస్తున్నప్పుడో ఆడుకుంటున్నప్పుడో ఏవైనా అనుమానాలు వస్తే వాటిని గాలికి వదిలేస్తున్నారు. అందులో మాతుల చక్రవర్తి భక్తిపరుడు అవడం వల్ల ఆయన చేసే పూజలలో రమేషుడు, కమల కూడా చేరిపోయారు. అంతేకాదు, కమలకు ఇంటి పని తప్ప ఇతరులతో ముచ్చట్లకు పోవడం అలవాట్లేదు. రమేషుని మనస్తత్వం ఎలాంటిదంటే ఏరుగట్టు ఆనుకొని కట్టివేయబడిన పెద్ద నౌక వంటివాడు. అది చాలా నీరుంటేనే కానీ కదలదు. చుట్టూ ఉన్న చిన్న పడవలు, తేలిక పడవలు ఎక్కువ నీటి లోతు లేకున్నా కష్టం లేకుండా ప్రయాణిస్తాయి. అయినా వేటు వెళ్ళాలో పొగవోడ దిశానిర్దేశనం చేయాలి. దూరంగా వెళ్ళవలసిన గమ్యస్థలాల్ని సూచించాలి. నది మధ్యలో కూడా అప్పుడప్పుడు లంగరు వేయవలసి ఉంటుంది.